నాలాంటి ఆడపిల్లలు కోరుకునే తెగువని, పొగరుని, అందాన్ని, తెలివిని సొంతం చేసుకున్న మగాడివి నువ్వు. కళ్ళని కవ్వించే కళ్ళు, వయస్సుని గుచ్చే చూపులు, మనసుని గిచ్చే మందహాసం, సొగసుల్ని సిగ్గులు పోయించే సోయగం, ఇవన్నీ నీ సొంతం. నిన్ను నా సొంతం చేసుకోవాలని గత 7 జన్మల నుంచి చూస్తూనే ఉన్నాను. నేను కోరుకున్న వాడితో రేపే నా పెళ్లి. నువ్వు నా కోసం ఊహలోకంలో విహరిస్తున్నావా? నన్ను నేను మైమరిచిపోవాలి. నా తనువు నీ బాహుబంధంలో మైనంలా కరిగిపోవాలి. ఈ మధురానుభూతి కోసమే ఇంతకాలంగా
నిన్ను నా సొంతం చేసుకోవాలి అని కలలు కంటున్నాను. కానీ నా కలల్ని నిజం చేసుకోలేకపోయాను. ఈ జన్మలో మాత్రం నిన్ను నా సొంతం చేసుకోకుండా వదిలిపెట్టను. రేపు నిన్ను పెళ్లి చేసుకొని నీ దాన్ని కాబోతున్నాను. మన పెళ్లిని ఎవ్వరూ ఆపలేరు. ఎవ్వరు ఆపాలనుకున్నా క్షమించేది లేదు, సహించేది లేదు. ఇలా ఎందుకు జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు బావా. నాకు ఇలా జరుగుతుందని నేను కూడా ఊహించలేదు. ఇక్కడేం జరుగుతుందో తెలుసుకొని ఆ వీరభద్రానికి చూద్దాం అనుకున్నాను. ఇలా జరుగుతుందని తెలిస్తే అసలు నేను వచ్చేవాడినే కాదు. నాకు భైరవికి పెళ్లి జరుగుతుందని నాగమ్మ మమ్మల్ని దీవించింది. ముహూర్త సమయానికి మంగళసూత్రాన్ని తీసుకొచ్చి మా పెళ్లి జరిపిస్తానని కూడా నాగమ్మ అభయం ఇచ్చింది. అమ్మమ్మ, మరి ఇలా ఎందుకు జరుగుతుంది? అదే నాకు అర్థం కావట్లేదు బాబు. భైరవి ఎక్కడుందో తెలుసుకోవడానికి బయటికి కూడా వెళ్ళలేని పరిస్థితి. భైరవికి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేనమ్మా. నువ్వు నా కోసం ఎంత బాధపడుతున్నావో నేను కూడా నీ కోసం అంతే బాధపడుతున్నాను. కానీ నేనే నీ భైరవిని అని చెప్పుకోలేని పరిస్థితి నాది. మనిషి రూపంలో వచ్చిన పాముని వీళ్ళకి చెప్పే అవకాశం లేకుండా మాట పడిపోయింది. ఎలా చెప్తే అర్థమవుతుంది వీళ్ళకి? మీరు కొంచెం ఆగుతారా? అరే, నేను అసలు టెన్షన్లో ఉంటే అర్థం కాని మీ సైకిలేంటి? మీరు కాసేపు సైలెంట్ గా ఉంటారా? సైలెంట్ గా ఉండండి. ఏంటి శివయ్య ఇదంతా? మమ్మల్ని కాపాడు శివయ్య, నువ్వే మమ్మల్ని కాపాడాలి. ఆ అన్నపూర్ణమ్మ ఆవేదనగా ప్రార్థిస్తుందేంటి? రేపు ఉదయం వస్తాను.
మా పెళ్లికి కావలసిన ఏర్పాట్లన్నీ చేయించండి. అర్జున్ పెళ్లి చేసుకుంటాడని చెప్తుందంటే మాయ అర్జున్ని మర్చిపోలేదన్నమాట. ఈ జన్మలోనైనా మాయ అర్జున్ని మర్చిపోతుందేమో. ఈ జన్మలోనైనా అర్జున్ భైరవిలు ఒకటవుతారేమో అనుకున్నాను. కానీ అర్జున్ భైరవిల మధ్యలోకి మాయ వస్తుందనుకోలేదు. వచ్చింది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నువ్వు వాడే ఆటలన్నీ మాకు సమస్యలు సృష్టించడానికి, లేని సమస్యలు సృష్టించి నీకేం పట్టనట్టుగా హాయిగా తాండవ నృత్యం చేసుకోవడం నీకు కూడా అలవాటైందన్నమాట. ఆ నారదుల వారి వికారం నీకు కూడా కొంత అంటుకుందన్నమాట. సరే, నీ ఆట నువ్వు వాడు. నేను చెయ్యాల్సింది నేను చేస్తాను. నీలాగా గంగమ్మని నెత్తి మీద పెట్టుకోవడం మాకు రాకపోయినా సమస్యలనైనా మా నెత్తిన వేసుకోవాలి కదా మరి. ఓం హర హర మహాదేవ 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 హర హర మహాదేవ. బామ్మ, తనకి అర్జున్కి పెళ్లి చెయ్యకపోతే అందర్నీ చంపేస్తానని చెప్పింది. తను చెప్పినట్టు చెయ్యకపోతే అందర్నీ చంపేస్తుందేమో బామ్మ. తన పంతం నెగ్గించుకోవడానికి మిమ్మల్ని భయపెట్టడానికి అలా అనుంటుంది. చంపడం అంటే కాఫీ చేసినంత ఈజీ కాదు. నేనుండంగా అలాంటివి జరగనివ్వను కూడా. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. నీ ప్రాణాలు కాపాడగలిగింది భైరవిని బంధించింది. మనల్ని గెస్ట్ హౌస్ నుంచి బయటికి వెళ్లకుండా చేసింది. తన దగ్గర ఏవో శక్తులుండబట్టి ఇవన్నీ చేయగలిగింది. అలాంటి వాళ్ళు ఏవైనా చేయగలరు బాబు. అంటే అది చంపడం ఖాయం అన్నమాట. వీళ్ళతో పాటు నన్ను కూడా చంపేస్తుందేమో. శివుడు, మీరు ప్రమాదంలో ఉన్నారని అర్థమైంది. మీ సమస్యను పరిష్కరించడానికే వచ్చాను. భయపడకండి. ఆగండి స్వామి. ఆ గీత దాటి రావద్దు. నా పుట్టుక ఆ పరమశివుని వరప్రసాదం. నా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా శివస్మరణలే. నా జీవితం ఆ శివుడి సేవకే అంకితం. ఇలాంటివి నన్నేమీ చెయ్యలేదు. ఓం నమ శివాయ.
కదిలాడు ధరణికే కాంతిమయుడు కరుణాంతరంగుడై ప్రణవధరుడు జ్ఞాన ప్రభారాసి దివ్య త్రినేత్రం వేద వేదాంతార్థ జ్యోతి స్వరూపం కైలాస శిఖరాలు నిజ భుజ స్కందాలు కరుణా సముద్రాలు స్వామి కనులు శిరసుకే చలువ ఆ చెలువ గంగా ఉదుటికే తలుపు ఆ చంద్రవంక నెమలిపించము పోలు నీలకంఠం తెలిమబ్బులే విభూతి భస్మం అభయ ఓం నమ శివాయ. అక్షరం జాగృతుల ఆకృతే డమరుకం ఫణిభూషణం మాయ సత్వరాజం సంధ్యకాంతుల శివుడు ఒక అమ్మాయి ఎవరో వచ్చి అన్నపూర్ణమ్మ, నాకంతా అర్థమైంది. మీరందరూ అనుకుంటున్నట్టుగా వచ్చింది అమ్మాయి కాదు. ఆమె సర్పజాతికి చెందిన నాగకన్య. అవును, అది పామే. నేను చూశాను. ఏమంటున్నారు శివయ్య? తను నాగకన్య, ఒక నాగిని. నన్ను పెళ్లి చేసుకుంటానంటామేంటి? అది మీ ఇద్దరి పూర్వజన్మల జాతక ప్రభావం. గత జన్మల పాపపుణ్యాల ప్రభావం ఈ జన్మలోనూ పై జన్మలోనూ కూడా అనుభవించాల్సి వస్తుంది. జాతక ప్రభావం కూడా అంతే. స్వామి, ఈ సమస్యకి పరిష్కారమే లేదా? వెలుగు శాశ్వతం కాదు, చీకటి శాశ్వతం కాదు. చీకటి వెలుగుల సమ్మేళనమే సృష్టి ధర్మం కాబట్టి సృష్టిలో ఉండే ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది నాయనా. ఆ పరిష్కారం ఏంటో చెప్పు శివుడు. నాగజాతికి తల్లి ఖద్రువ, పాములకి తల్లి అయిన ఖద్రువాదేవికి పూజ చేస్తే ఆ ఖద్రువాదేవే ఈ నాగిని సమస్యని పరిష్కరిస్తుంది. ఏ పూజ అయినా దంపతులు కలిసి చేస్తే ఫలితం మిన్నగా ఉంటుంది. నువ్వు నీ భర్త ఈ పూజ చేస్తే తప్పకుండా ఫలితం ఉంటుందమ్మా. మీరు చెప్పినట్టే చేస్తాను శివయ్య. కాకపోతే ఆ నాగిని వచ్చి మమ్మల్ని అందరినీ చంపేస్తానని బెదిరించి ఈ పూజ జరగనివ్వకుండా చేస్తుందేమో. మీరు గుడులకి గోపురాలకి వెళ్ళి పూజ చెయ్యనవసరం లేదు, ఇక్కడే చెయ్యండి. ఆ నాగకన్యకి శక్తులున్నాయి కాబట్టి మేము పూజ చేసే విషయం తనకు తెలుస్తుందేమో. తప్పకుండా తెలుస్తుంది.